నిన్న న్యూజిలాండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొన్న శ్యామల, పేర్ని నాని మాట్లాడిన తీరు, మాట్లాడిన మాటలు, ఆ సభలో పాల్గొన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా చిరాకు పుట్టించాయి. బ్రతికితే వైఎస్ఆర్లా బ్రతకాలంటాడు పేర్ని నాని. రాష్ట్రాన్ని దోచుకుని లూటీ చేసి కొడుకు దోచిపెట్టిన వైఎస్ఆర్లా బతకాలంటే అందరు రాజకీయ నాయకుల వల్ల కాదు. దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, హత్యా రాజకీయాలు చేసి, తూతూ మంత్రంగా 4 కార్యక్రమాలు చేపట్టి ప్రజలను డైవర్ట్ చేసి ప్రజలను దోచుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా బ్రతకడం అందరికీ చేత కాదు. అలా దొంగతనాలు చేసి, నమ్మించి, మోసం చేసి ప్రజలను వంచడం కూడా ఒక కళే. ఆ కళలో ఆరితెరిపాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ దేవుడు అది ఇది బ్రాండ్ అని చెప్పుకోవటం సిగ్గుమాలిన తనం. శ్యామల ఏకంగా వైఎస్ఆర్ అంటే బ్రాండ్ అంటుంది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్కి ఐటీని విస్తరించిన చంద్రబాబు నాయుడు బ్రాండ్. సంక్షేమ కార్యక్రమాలని అద్భుతంగా అమలు చేసిన చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. దాన్ని కూడా కాపీ కొట్టి శ్యామల లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్ కూడా మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారు. ఇక పేర్ని నాని భజన భజన భజన. తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారి పేరు చెప్పుకుంటే 4 ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి భజన చేస్తే జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం 4 చిల్లర మాటలు మాట్లాడితే ఓట్లు కాదు కదా, చీపుళ్లతో ఈపి విమానం మోతగిస్తారు బందరు ప్రజలు. పీడిఎఫ్ బియ్యాన్ని తన భార్య పేరట తీసుకున్న గొడవల్లో దాచి పందికొక్కులాగా దొంగతనం చేసి అమ్మేసుకుని భార్య మూలంగా బయట తిరుగుతున్న పేర్ని నాని కూడా హాస్యాస్పదంగా మాట్లాడటం చూస్తూ ఉంటే విడ్డూరంగా ఉంది. ఈ సన్నాసుల మాటల్ని, ఈ వెధల భజనల్ని విశ్లేషించడానికి మనతో ఎప్పుడు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నిన్న పేర్ని నాని, శ్యామల ఇద్దరు కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ భజన చేసుకోవచ్చు, తప్పేం లేదు. రాజశేఖర రెడ్డి దొంగ అయినా దొర అయినా మా దొంగను కూడా దొరగా ప్రచారం చేసుకోవచ్చు. దోపిడీ చేసి లూటీ చేసి కొడుకు దోసిపెట్టిన ఆ రాజశేఖర రెడ్డికి భజన చేసి తప్పులేదు. వాళ్ళ నాయకుడు కాబట్టి చెప్పుకుంటారు, కూలీ తీసుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చే అవసరమే ఉంది అన్నది ప్రజల ప్రశ్న. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అది నేను చూసి ఆ వీడియోనైతే రోజాకి పోటీ పడుతున్న పేర్ని నాని జబర్దస్త్ ప్రోగ్రాము, ఆ నవ్వులు, ఆ ఈళ్ళు, ఆ గొడవ చూసి నేనైతే ఇంకో జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నాడేమో పార్టీలో ప్లేస్ లేక అనిపించింది. మీరేమో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ అంటున్నారు. మరి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేసుకున్నారు, బాగానే ఉంది. మరి ఆయన ఏం చేశాడో మరి ఆయన గురించి చెప్పుకొని ఆయన మాటలు మాట్లాడితే బాగానే ఉండేది. మధ్యలో అక్కడ ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గురించి, అక్కడ లోకల్ లీడర్ల గురించి, టీడీపీ ఎమ్మెల్యే గురించి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళ వెకిలి నవ్వులు, అంటే ఇలా చెప్పటానికి కూడా అర్హత ఉందా పేర్ని నానికి? అంటే చీకట్లో సైలెంట్గా వేసేయండి, పొద్దున్నే ఏం తెలియనట్లు వెళ్ళి పరామర్శించండి అని మాట్లాడిన పేర్ని నాని మరి పేదల నోటికాడ కూడు తీసి ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని తినిన పేర్ని నాని ఈ రోజున ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు? ఏ విధంగా ఆయనకు అర్హత ఉంది? మరి అటు పక్కన చూస్తే శ్యామల, మరి ఆవిడ పరిస్థితి ఏంటి? యువత బెట్టింగ్ యాప్లకి ఈవిడ బలి చేసింది. ఈవిడ ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని నిట్ట నిలువున ముంచేసి వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణమైంది. కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మరి బెయిల్ మీద బయట తిరుగుతూ సారీ చెప్పడం తప్ప నేనేం చేయలేను అని మాట్లాడిన ఈవిడ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిని అని చెప్పుకుంటూ మరి ఏమ్మా ఎందుకు మాట్లాడేవని పోలీసులు పిలిచి అడిగారు అనుకోండి, అబ్బబ్బే నాకేం తెలియదు, సాక్షి ఛానల్ నుంచి స్క్రిప్ట్ ఇచ్చారు, పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ ఇచ్చారు, అదే నేను మాట్లాడాను అనేది. మరి ఇది వాళ్ళ పనితీరు, వాళ్ళు మాట్లాడే విధానం. మరి ఇట్లాంటి వ్యక్తులు మీ అర్హత ఏంటి? మీరు ఏ పార్టీలో ఉన్నారు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గతంలో ప్రజలకు చేసిన అన్యాయానికి ఈ రోజున మీరు ఏ విధంగా 11కు పరిమితమై పక్కన పడేసి మరి ఎక్కడా కూడా ప్రజలు తలుచుకోవటానికి కూడా వీళ్ళని ఇష్టపడట్లేదు ఎక్కడ. కేవలం ఈ రోజున ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ఎదురు చూడటం, మళ్ళీ ఈసారి ఈ 11కు కూడా ఎందుకు వచ్చినాయా అని ఆలోచించుకుంటూ అది కూడా లేకుండా చేయాలనే ఆలోచనలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎందుకున్నారంటే 11 ఇచ్చాము, బుద్ధి తెచ్చుకుంటారు, సక్రమంగా ప్రవర్తిస్తారంటే వీళ్ళ ఆలోచన ధోరణి అసలు మారట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా
వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ ప్రెస్ మీట్లు కానివ్వండి, వాళ్ళ మాటలు ఏదైతే వాళ్ళు ఆ మనిషి ఎట్లాంటి వాడు అని చెప్పాలంటే వాళ్ళ మాట తీరు మనకు అర్థమైపోతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగిందనేది. మరి ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజధానికి సృష్టికి ప్రతి సృష్టి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు ఏ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఊరుకుంటుంది? ఎవరు ఇప్పుడు ఊరుకుంటుందంటే ఇలాంటి యజమానుల సన్నాసులు తీసుకెళ్లి జైల్లో పెడితే మళ్ళీ ప్రజల డబ్బులతో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, ఖర్చులు పెట్టాలి, బోడంత ఖర్చు అవుతుంది. మళ్ళీ ఈ దరిద్రులు చేసిన పనులకి మళ్ళీ ప్రజల డబ్బును వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఆలోచిస్తానేమో ప్రభుత్వం. ఆలోచించడం కాదు, కనీసం వార్నింగ్ ఇవ్వాలి, పిలవాలి, ఎందుకు మాట్లాడారో అడగాలి. కనీసంలో కనీసం వీళ్ళు చేసిన తప్పుకి అది కూడా క్వశ్చనింగ్ అనేది కూడా లేకపోతే వీళ్ళు ఈ విధంగానే విర్రవీగిపోతారు కదా. గతంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేసి, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసి, రోడ్లు మట్టి కూడా తవ్వుకుపోయి, ఎక్కడ ఎవ్వరికి కనీసం డైలీ కూలీ చేసుకునే వ్యక్తికి కూలి లేకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య. వీళ్ళు ఏమి ఉద్ధరించామని చెప్పి రాష్ట్రాన్ని ఈ రోజున ఈ విధంగా జబ్బలు జరుచుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే గురిగింజ సామెతలాగా ఉంది వీళ్ళది. వాళ్ళకి అర్థం కావట్లా, తెలియట్లేదు. మరి చెప్పాల్సిన బాధ్యత ఈ రోజున ప్రభుత్వానికి ఉంది, సాటి పౌరులుగా మనందరికీ ఉంది. మనం ఏ విధంగా అయితే చెప్తున్నామో కనీసం చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అనేదన్నా జరగకపోతే రేపు ఈ రోజున పేరుని నాని, రేపు ఇంకొకరు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఖండించాలి ఖచ్చితంగా. వాళ్ళు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో, మరి అంబటి రాంబాబు మాట్లాడతాడు, శ్యామల మాట్లాడిద్ది, పేరుని నాని మాట్లాడుతున్నాడు. మరి అతను చూసాము మొన్న ఎవరైతే విజయసాయి రెడ్డి, ఆయన చెప్తున్నాడు కూటమిని విడగొడితేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని. అంటే విడగొట్టమని చెప్తున్నాడు. అది జరిగే పని అంటే జరగని పని. ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలు ఎవ్వరూ కూడా. విజయసాయి రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ బయటికి పోతే తప్ప జగన్మోహన్ రెడ్డికి బ్రతుకుండదు, బాగుపడ్డాని. అవును, ఆ కోటరీ ఈ సన్నాసులంతా వీళ్ళే, ఈ పేరు నాని, అంబటి రాంబాబు, ఇలా ఈ మందంతా చేరారు చుట్టూతా. వీళ్ళందరూ మాట్లాడే విధానం. జగన్ రెడ్డి దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గుడు సపోర్ట్ చేస్తూ వీళ్ళు దుర్మార్గాలు చేసుకుందామని ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళకి దేశభక్తి లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ ఏదైతే భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, మనకు రాజధాని కావాలనేది లేదు. ఎంతసేపటికి ఇతన్ని 11 పరిమితం చేసిన ప్రజల మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెంటాడుతున్నాడు, ఏ విధంగా వీళ్ళందరికీ కూలీతో మేపి ఈ విధంగా అబద్ధ ప్రచారం అనేది కొనసాగిస్తున్నాడు. మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే అధికార ప్రతినిధులుగా పెట్టుకున్న ముగ్గురు చూడండి మీరు ఒకసారి. ఒక ఆవిడేమో ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు నొక్కేసింది, కోట్ల రూపాయలే. అవును. ఇంకొక అతనేమో వాట్సాప్ వీడియోలు చేసుకుంటే తిరిగే పోరం పోకాడు. మూడోవాడేమో స్టేజ్ ఆర్టిస్ట్, ప్రమోషన్లు చేస్తే యువత ప్రాణాలు బలి తీసుకున్న శ్యామల. ఎలాంటి మనుషులు వీళ్ళు పెట్టినారు. మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళ పార్టీకి తగినవి ఆ క్వాలిఫికేషన్. అంటే ఆ పార్టీలో మాట్లాడేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా లేరని ఉద్దేశం వీళ్ళని ఎత్తిపెట్టుకున్నాడా, లేదంటే మిగతా వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అనుకున్నాడా జగన్ రెడ్డి? మిగతా వాళ్ళందరూ వీళ్ళకి సరిపోరండి ఎక్కడా కూడా. ఎందుకంటే బూతులు తిట్టు పదవులు పట్టు అనేది వాళ్ళ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నది. ఎవరు బాగా తిడతారు, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత క్వాలిటీగా వాళ్ళు మాట్లాడగలుగుతారంటే అందరం చూసాం. బహిరంగ సభలో రోజాని చంద్రబాబుని తిట్టు అని చెప్పించిన వైనం. మరి అలాంటి వ్యక్తులు మీరు ధైర్యంగా తిట్టగలగాలి, డబ్బులు ఇస్తాము అని చెప్పి ఈ రోజున ఆ వెంకటరెడ్డిని చూసాం, కారుమూరి వెంకటరెడ్డి. మరి అతను ఏ విధంగా మాట్లాడతాడో కూడా చూసాం. ఈయన వయసు చంద్రబాబు నాయుడు గారి అనుభవం అంత కూడా లేదు. మరి అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చాడు, గోతాల్లో డబ్బులు కట్టలు కట్టుకొని వచ్చాడు, కారే నడుపుకుంటా వెళ్ళాడంటే ఆ కారు దుడిచింది కారుమూరి వెంకటరెడ్డినా? అలానే ఉంది వీళ్ళ ఆలోచన విధానం, మాట్లాడే పని అదే. ఈ విధంగా వీళ్ళందరినీ మీరంటున్నట్లుగా వీళ్ళకి ఏ విధంగానైనా అడ్డగోలుగా మాట్లాడే వాళ్లే కావాలి జగన్మోహన్ రెడ్డికి. ఆ పార్టీ కూడా అంత అడ్డగోలుగానే పనిచేసి ఈ రోజున ఏమైపోయిందో కూడా చూసిన తర్వాత కూడా ఇంకా విజయసాయి రెడ్డి చెప్పినట్లుగా ఈ క్వార్టరీ అనేది ఇలానే కొనసాగితే ఇంకా రేపు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవటం కష్టం అనేది వాస్తవం. విజయసాయి రెడ్డి తెలియదు ఏంటంటే, అంటే దగ్గర బయటకు వచ్చాడు కదా, గమనించలేదేమో. ఆ పార్టీ ఇప్పటికే బొంద పెట్టబడింది. ఇంకా బొంద పెట్టి పార్టీ ఎక్కడ లెగుతుంది? లెగిసే అవకాశం లేదు. లెగిసిన ప్రజలు రానిచ్చే పరిస్థితి లేదు, వీళ్ళ అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదు, వీళ్ళ మాట వినే పరిస్థితి కూడా లేదు. అది లేక ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక జనవరిలోనే సంక్రాంతి వెళ్ళిపోయిన వెంటనే నేను పాదయాత్ర అన్న వ్యక్తి 2 సంవత్సరాలకు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. అప్పటిదాకా ఏయో కుయుక్తులు బనుతారు, కుట్రలు చేద్దామని ట్రై చేస్తారు, ఏదో విధంగా కూటమిని బద్దలు కొట్టాలని ప్రయత్నాలు చేద్దామనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడనేది మాత్రం
వాస్తవంగా ఈ రోజున కనిపిస్తున్న విషయం. పాదయాత్ర లేదు, గడిగుడ్డు లేదు. ఓడిపోయిన తర్వాత చాలా కార్యక్రమాలు చెప్పి అన్నిటికీ ఎగ్గొట్టాడు. ఏది మొదలు పెట్టలా, అన్ని బూమరంగా ఎదురు తిరిగి కొట్టిన ఆళ్ళనే. అవును. ఆ పరిస్థితి వాళ్ళకి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులు ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నమ్మటానికి కూడా సిద్ధంగా లేరని, బొంద పెట్టబడ్డ ఆ పార్టీ ఇంకా లెగుస్తనుకోవటం విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ భ్రమే తప్ప ఇంకోటి కాదంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.